మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఏ డే విత్ డాక్టర్లో ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు చంద్రశేఖర్ పులి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మనము కొంచెం ఓపెన్గా మాట్లాడదాం సార్. ఎందుకంటే చాలా వరకు డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర మొహమాటాలు ఉండొద్దు అంటారు. సో ఏంటంటే చాలామంది బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నేను షుగర్ పేషెంట్ని, ఏ మందు తాగాలి, ఆల్కహాల్ గురించి ఎంతవరకు సీక్రెట్గా ఎక్కడికో బయటికి వెళ్ళేసేసి తాగేసి వచ్చి ఇంట్లో గప్పున పనుకుంటూ ఉంటారు. సో అట్లా కాకుండా షుగర్ పేషెంట్స్ పలానా బ్రాందీ తాగితే మంచిదా, విస్కీ తాగితే మంచిదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. నిజంగానే ఉంటుందా సార్ అట్లా? చాలామంది లేదు నాకు షుగర్ ఉంది, నేను ఇది తాగొద్దు, ఇదే తాగాలి అంటూ ఉంటారు. సో రెండింటి మధ్య తేడా ఏంటి సార్, బ్రాందీ విస్కీ? చాలా మంచి టాపిక్ అండి. ఒకటి, డయాబెటీస్ అనేది కామన్ ప్రాబ్లము. ఓకే, ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్, ముగ్గురు కూర్చున్నారంటే దాంట్లో ఒకరికి షుగర్ అనేది ఉంటుంది. సో వీళ్ళల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది నవేడేస్. అంటే సోషలైజ్ అయినప్పుడల్లా అది కామన్ అయిపోయింది. వచ్చినప్పుడు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎంత తాగాలి, ఏది తాగాలి, తాగితే మంచిదా అనేది. తాగితే మంచిదా అనే క్వశ్చన్ దగ్గర ఆపేస్తే డాక్టర్లు రికమెండ్ చేసేది తాగడం మంచిది కాదని. మనకి ఆల్కహాలిక్ ఎఫెక్ట్స్ బాడీ మీద అన్ని రకాలుగా ఉంటుంది. అది బ్రెయిన్ కానించి, కళ్ళు కానించి, ఎవ్రీథింగ్, లివరు, ప్యాంక్రియాస్, అన్నిటి మీద ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, మీకు తెలిసిందే. సో డయాబెటిక్ పేషెంట్స్కి మనకు తెలిసింది ఏంటంటే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ ఉండటం వల్ల వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి. వీళ్ళల్లో ఏంటి, ఆల్కహాల్ కూడా ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, తెలిసిందే మనకి. ఓకే, సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. కానీ మీరు స్పెసిఫిక్గా యూ పుట్ మీ ఆన్ ద స్పాట్, ఏదో ఒకటి తాగాలి కాబట్టి ఏది తాగితే మంచిది. ఓకే, చెడు జరుగుతుంది అంటున్నారు, చెడులో కూడా కొద్దిగా మంచి ఏమైనా ఉందా అనేది అడుగుతున్నారు. సో అసలు ముందు బ్రాందీ అంటే ఏంటి, విస్కీ అంటే ఏంటి, దేని నుంచి వస్తాయి అని తెలుసుకుంటే ఫస్ట్ దానిలో నుంచి ఇది ఏ పర్టికులర్ ఆల్కహాల్ షుగర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అంటే బ్లడ్ షుగర్స్ పెరుగుతాం తగ్గడం అనేది రెండో రకంగా ఆలోచించుకుంటే దాన్ని ఎలా మనం మాడిఫై చేసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. సో కొన్ని ఆల్కహాలిక్ బేవరేజెస్ మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అనమాట. దాంట్లో ఒకసారి మనం తీసుకున్నాడు ఒక గ్లాసు ఆల్కహాల్ తీసుకుంటే దాంట్లో వచ్చే కార్బోహైడ్రేట్స్ కాంపోనెంట్స్గా తీసుకుని ఉంటే దాని నుంచి మనం ఒక థియరీ తీసుకోవచ్చు. కానీ సైంటిఫిక్గా రీసెర్చ్గా ఏది ఎవిడెన్స్ పర్టికులర్గా ఈ ఆల్కహాలిక్ పేషెంట్స్ ఇది తీసుకుంటేనే మంచిది అనేది ఏం లేదు. కానీ నా ఎజంప్షన్స్ ఈ దేనివల్ల ఎందుకు వస్తుంది అనేది కనుక చెప్పగలిగితే తెలుస్తుంది అనమాట. దీంట్లో మనకు డయాబెటిక్ పేషెంట్స్లో రెండు రకాలు ఉంటారు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే వాళ్ళకి పూర్తిగా ఇన్సులిన్ బాడీలో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా ఈ పేషెంట్స్ సన్నగా ఉంటారు, అంటే ఎర్లీ ఏజ్లో వస్తూ ఉంటుంది వీళ్ళకి. సో ఇన్సులిన్ మీద వెళ్తూ ఉంటారు, ఎందుకంటే పూర్తిగా పోతుంది అనమాట బాడీలో, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉండదు కాబట్టి. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్. ఎందువల్ల అంటే కొన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్ ఒకేసారి షుగర్ పైకి తీసుకెళ్తుంది, ఒకేసారి షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది బాడీలో నుంచి. సో దాని గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్వీట్ అండ్ ఆల్కహాల్స్ ఉంటాయి, మన వైట్ వైన్ టైప్లో. అవి వైట్ వైన్లో ఏమవుతుందంటే హై షుగర్ కంటెంట్ ఉంటుంది అనమాట. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల రెడ్ వైన్ ఈజ్ బెటర్. సో వైట్ వైన్లో చాలా గ్లైసిమిక్ ఇండెక్స్, మన షుగర్ కంటెంట్ బాగా బాడీలోకి వెళ్ళిపోయి హై అయిపోవడం, మళ్ళీ లో అయిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్రాందీ తీసుకుంటే మనకి మిల్లెట్స్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. సో మిల్లెట్స్ అంటే మీకు తెలుసు కదా, తృణధాన్యాల నుంచి వస్తూ ఉంటుంది. సో దాన్ని ఫెర్మెంట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చేవి, విస్కీ తృణధాన్యాల నుంచి వస్తూ ఉంటుంది. సో బ్రాందీ ఏమన్నా ఫ్రూట్స్ నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, సో ఫ్రూట్స్ నుంచి వచ్చిన వాటిలో జనరల్గా కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి, తెలిసిందే కదా. సో మిల్లెట్స్లో కొద్దిగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి పర్ 100 grams చూసుకుంటే. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో ఎప్పుడైతే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందో బాడీలో కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా కానీ అసలు ముందు తీసుకోవద్దు, తీసుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, అరౌండ్ 30 ml అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది రికమెండెడ్ డోసెస్. సైంటిఫిక్గా ఎవిడెన్సెస్ దేన్ని
సాలిడ్గా ఏది ప్రూవ్ చేయలేకపోయింది ఇంతవరకు. Yes, ఏది ఏది ఈరోజు better. మనం ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా వరకు ఏదో తెలియక ఏదో ఒక మందు తాగేసేసి లాస్ట్కి చాలా మంది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో Exactly. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మన ప్రయత్నం ఏంటంటే మీరు అన్నారు స్టార్టింగ్లో ఆ చెడులో కూడా మంచి అనేది, చెడులో సో కూడా మంచి అనేది. ఆ చెడులో కూడా మంచి ఏంటనేది చెప్పే ప్రయత్నం మాత్రమే సార్. అంతే, ఎగ్జాక్ట్లీ. సో నేను ఇది సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకురావడం కోసం ఏది కార్బోహైడ్రేట్ కంటెంట్, ఏ లిక్కర్ ఆల్కహాల్లో ఏది ఉందని చెప్పడం కోసం చెప్తుంది. Yes. సో కొంతమంది నిజంగా నేను ఇది ఆల్కహాల్ ఆపలేను, నేను ఏదో ఒకటి తాగాలి అని అంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ బీర్లో కూడా, సో దే హ్యావ్ బీర్ లైట్ అని ఉంటుంది అనమాట. Okay. కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటాయి అనమాట. ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ తక్కువ ఉన్నాయి. Yes. సో అలాంటివి లైట్ అని ఉన్నాయి, తీసుకోవచ్చు. Hmm. సో సేమ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ వైన్స్, రెడ్ వైన్ ఇస్ బెటర్ దెన్ వైట్ వైన్స్. చెడులో మంచి ఎత్తుకుంటున్నాం అంతేగాని అంతకంటే ఏం లేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే సార్, ఏదో ఈ చెవు నొప్పి వచ్చినా కూడా ఆల్కహాల్ వేస్తూ ఉంటారు సార్. అంటే బ్రాందీనో విస్కీనో చెవులో వేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం మాకు ఐడియా ఉంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం కాబట్టి. సో అది అసలు నిజంగానే ఆల్కహాల్ అనేది ఈ పెయిన్ని తగ్గిస్తుందా? మనకి చెవు పోటు కానీ చాలా లేదంటే కండరాల నొప్పులకి వీటితో మర్దన చేస్తూ ఉంటారు. వీటితో మద్దం చేస్తూ ఉంటారు. చాలా మంచి పాయింట్. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. చెవి నొప్పి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు. కానీ కొంతమందికి ముక్కులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చెవిని నోరుని కనెక్ట్ చేసే ఒక ట్యూబ్ ఉంటుంది, స్టేషన్ ట్యూబ్ అంటారు. సో అక్కడ ఏమవుతుంది, బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ బిల్డప్ అయ్యి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. మనకి మిడిల్ ఇయర్కిను బయట చెవికి ఒక పొర ఉంటుంది, ఇయర్ డ్రమ్ అంటాం దాన్ని. ఓకే. సో ఈ బయట ఆల్కహాల్ పోయటం వల్ల లోపల వరకు వెళ్ళదు, ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, అసలు చెవులో ఆల్కహాల్ పోయటం అనేదే తప్పు. నోట్లో పోసుకునే చెవులో పోసుకోవడం ఏంటి. సో మూడో పాయింట్ ఏంటంటే, ఏదైనా పాతకాలంలో చూస్తూ ఉంటాం, ఏదైనా వస్తే డెటాల్ తోటి క్లీన్ చేస్తే ఇన్ఫెక్షన్ క్లీన్ అవుతుందన్న ఒక అపోహలో ఉంటాం మనం. సో నా రికమెండేషన్ మాత్రం ఎక్కడ పోయాల్సి అక్కడే పోయండి, చెవులో పోయకండి. ఇదేంటంటే ఇది ఒక స్పిరిట్ కాబట్టి చెవులో పోస్తే పోతుందన్న మిత్లోంచి రావడం జరిగింది. దీంట్లో ఏమవుతుందంటే ఆల్కహాల్లో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఉండటం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియాని దీన్ని యూజ్ చేసుకొని ఇంకా పస్ ఎక్కువ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో నెవర్ రికమెండ్ ఆల్కహాల్. అదే ఒక బీర్ బాటిల్ తీసుకుని చెవులో పోసుకుంటే చాలా అనర్థాలు ఎక్కువ జరుగుతాయి. మొత్తానికి నోట్లో ఎక్కడ పోసుకోవాలని అక్కడే పోసుకోవాలి. కోఇన్సిడెంటల్గా నిన్న నేను ఊరినే జోక్ చేస్తాను ఒక పేషెంట్ తోటి. ఇప్పుడు వూండ్ క్లీన్ చేసేటప్పుడు, లేకపోతే వూండ్ క్లీన్ చేయడం కాదు, ఏదన్నా సర్జరీ చేసేటప్పుడు కూడా స్పిరిట్ తోటి క్లీన్ చేస్తాం, శానిటైజర్. కోవిడ్ టైంలో ఆల్కహాల్ దొరకనప్పుడు చాలా మంది శానిటైజర్ తాగేస్తూ ఉన్నారు, ఎందుకంటే అబ్సల్యూట్ ఆల్కహాల్ 100% ఉంటుంది దాంట్లో. నిన్న ఒక పేషెంట్ వస్తే ఆవిడతో ఊరిని జోక్ చేస్తున్నాను అనమాట. ఆవిడ అడిగింది ఆల్కహాల్ మంచిదా కాదా అని అడిగితే నేను అన్నాను మంచిదే అన్నాను, ఊరిని జోక్ చేస్తూ. అదేంటి అలా చెప్పారన్నారు. ఏం లేదు, సర్జన్స్ ఏం చేస్తాము, చర్మాన్ని క్లీన్ చేయాలంటే స్పిరిట్ తోటే క్లీన్ చేస్తాం కదా, అలాగే పేగును క్లీన్ చేయాలంటే ఆల్కహాల్తో క్లీన్ చేసుకోవాలంటే మీ దగ్గర మాత్రం మా అబ్బాయిని తీసుకురానండి అని చెప్తున్నాడు. సో నేను చెప్పింది ఏంటంటే, బేసికలీ కొంతమంది చాలామంది అడుగుతారు, సార్ మీరు డాక్టర్లే కొద్దిగా లిమిట్లో ఆల్కహాల్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు, హార్ట్కి మంచిది అని చాలాసార్లు మీరు వింటూనే ఉంటారు అనమాట. సో ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎప్పుడో జరిగిన ఒక 30-40 ఏళ్ళ కిందట ఒక రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్లో ఏం చేయాల్సింది అని అంటే, ఆల్కహాల్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ఉందండి, పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. అది ఎందుకు, కొంత ఏజింగ్ అయిన తర్వాత ఆ సెల్స్ అన్నీ పోతూ ఉంటాయి. అలాగే బాడీ లోపల కూడా కొన్ని సెల్స్ పోతూ ఉంటాయి అన్నమాట. దీనికి ఏమవుతుందంటే ఆక్సిడేటివ్, అంటే ఇప్పుడు మన ఒక రకమైన కెమికల్ రిలీజ్ అయ్యి దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి సెల్స్ని. ఓకే. సో కానీ మీరు కూడా అంటే యాంటీ ఏజింగ్, మన చాలామంది ఖరీదుల ఆయింట్మెంట్లు క్రీములు రాసుకుంటూ ఉంటారు లేడీస్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, విటమిన్ ఈ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ క్రీములు రాసుకుంటూ ఉంటారు లేడీస్ అవన్నీ. సో ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్
ఆల్కహాల్స్లో ఉన్నది అంటే మోడరేట్ వెరీ స్మాల్ క్వాంటిటీస్లో ఉన్నది అనే దాంట్లో ఆ థియరీ నుంచి వచ్చింది. ఆల్కహాల్ మోడరేట్ అమౌంట్స్లో రికమెండెడ్ అమౌంట్స్లో తీసుకుంటే మంచిది అని వచ్చిన టాపిక్ అది. దాన్ని పూర్తిగా మీ డాక్టర్లే ఆల్కహాల్ తాగమన్నారని చెప్పి ఇంకో రకంగా అంటే మనకి ఏది నచ్చితే దాంట్లో కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రకంగా తీసుకొచ్చిన టాపికే ఇది. సో అంతకంటే ఏం లేదు. సో కట్ డౌన్ ద స్టోరీ షార్ట్, నేనేం చెప్తానంటే ఆల్కహాల్ తీసుకోవటం అనేది ప్రధానంగా ముఖ్యం కాదు. ఒకవేళ చెడులో కూడా మంచి ఎత్తుకోవాలి అనుకుంటే ఏదైతే కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉన్నదో అది ప్రిఫర్ చేయండి. విచ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వైన్కి తక్కువ ఉంటుంది. సో ఒక 30 ml స్పిరిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాందీ ఆ విస్కీ, ఈ రెండిట్లో కన్సిడర్ చేసుకుని ఉంటే ఒకటేమన్నా ఫ్రూట్ నుంచి వచ్చింది, ఒకటేమన్నా మిలెట్స్ నుంచి వచ్చింది. సో ఆ రకంగా తీసుకుని ఒకవేళ బీర్ తీసుకుంటే బీర్ లైట్ అని ఉంటుంది. సో అది కూడా స్మాల్ క్వాంటిటీస్, రికమెండెడ్ క్వాంటిటీస్, సేమ్ క్యాలరీస్ మీరు ఎక్సర్సైజ్ చేసి బర్న్ అవుట్ చేసుకోవాలి. అది మొత్తానికి నైట్ అంతా సిట్టింగ్ చేసినా పొద్దున్నే వార్మ్ అప్ చేయాలంట. వార్మ్ అప్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.